నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. ఏంటి రేవంత్, మళ్ళా హిండెన్బర్గ్ ఆరోపణలు అంటూ మళ్ళీ వార్తా కథనాలు మొదలయ్యాయి. హిండెన్బర్గ్ అంటున్నారు, అదానీ అంటున్నారు, ఈసారి ఏకంగా సెబీ చైర్పర్సన్ మాధవీపురి బుజ్పై కూడా విమర్శలు అంటున్నారు. ఏం జరుగుతుంది మళ్ళా మార్కెట్లో? ఎందుకు మళ్ళీ హిండెన్బర్గ్ మళ్ళీ ఇక్కడ కాలం మోపింది? అసలు 18 నెలల క్రితం అదానీ గ్రూప్స్ మీద ఎలిగేషన్ క్రియేట్ చేశారు. అండ్ తర్వాత సెబీ ఇన్వెస్టిగేషన్ చేసింది, కోర్టు తీర్పిచ్చింది. అండ్ మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తే మైనర్ కొన్ని పెండింగ్ ఉన్నట్టున్నాయి అంతే. సో ఇట్ వాస్ వెరీ క్లియర్. అది అయిపోయిన తర్వాత ఏం చేశారు, వాళ్ళు వేసిన ఎలిగేషన్స్ వల్ల మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అన్ని చాలా ఇన్స్టేబుల్ అయిపోయాయి ఆ పీరియడ్లో. సో బేసిక్గా వాళ్ళు చేసిన ఎలిగేషన్స్కి అగేన్స్ట్గా వాళ్ళు షో కాస్ట్ నోటీస్ మనకి సెబీ వాళ్ళకి ఇష్యూ చేయడం జరిగింది. సో బేసిక్గా నేను మొన్న వీకెండ్ వచ్చినటువంటి ఆ రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత, సెబీ చైర్పర్సన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా కూడా విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, ఇది కేవలం ఒక ఎగోయిస్టిక్ గేమ్ లాగా అనిపించింది. సో బేసిక్గా ఇప్పటి వరకు హిండెన్బర్గ్ ఏదైనా ఒక రిపోర్ట్ ఇచ్చింది అని అంటే ఆ స్టాక్ పూర్తిగా పతనం అయిపోవటమే, అంతే, కోలుకోవటం అనేది లేదు. అట్లాంటిది వాళ్ళ రిపోర్ట్ ఇప్పుడు ఒక రకంగా తప్పు అయిపోయింది. వాళ్ళ రిపోర్ట్ తప్పుగా మారింది. అదొకటే కాకుండా షోకాస్ నోటీసులు వాళ్ళకి ఇచ్చారు. ఇప్పటి వరకు మా చరిత్రలో లేనిది ఒకటి జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మేము దీన్ని ప్రూవ్ చేసి తీరాలి, మార్కెట్స్ ని ఇన్స్టేబుల్ గా ఉంచాలి, మార్కెట్స్ ని కింద పడేయాలి. అండ్ వాళ్ళు ఇంకొక డిస్క్లైమర్ కూడా చాలా క్లియర్ గా రాశారు, మేము కానీ, మా ఎంప్లాయీస్ కానీ, మా క్లయింట్స్ కానీ అందరూ కూడా షార్ట్ పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పి. సో బేసిక్ గా హిండెన్బర్గ్ పని ఏంటి, ఎలిగేషన్స్ క్రియేట్ చేయడం, ఆ రిపోర్ట్ బయటకి ఇచ్చే ముందే షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేసేవాళ్ళు, రైట్. సో ఎప్పుడైతే ఆ రిపోర్ట్ బయటకు వస్తుందో పబ్లిక్ లో, మార్కెట్ లో అంత పానిక్ క్రియేట్ అవుతుంది, మార్కెట్ కిందకు వస్తుంది, ఆ పర్టికులర్ కంపెనీ అయితే కంప్లీట్ గా కిందకి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. మనం రీసెంట్ గా మనకు అదానీ గ్రూప్ లో కూడా స్టాక్స్ పతనం దాదాపు 50-60% పతనం అయిపోయినాయి ఇన్ 18 months బ్యాక్. అండ్ తర్వాత మొత్తం రికవర్ అయిపోయింది. సో బేసిక్ గా ఇప్పటి వరకు వాళ్ళ హిస్టరీలో లేనిది ఒక రకంగా కొత్తగా జరిగింది వాళ్ళకి. సో దాంతో వాళ్ళు డైరెక్ట్ గా సెబీని అటాక్ చేయడం మొదలు పెట్టారు. అటాకింగ్ ఏ చైర్మన్ ఇస్ నథింగ్ బట్ అటాకింగ్ ఏ బాడీ, అంతే కదా, ప్రభుత్వం మీద అటాక్ చేసినట్టు డైరెక్ట్ గా. సో బేసిక్ ఇప్పుడు ఎలిగేషన్ ఇంతకుముందు కంపెనీ మీద చేశారు, ఇప్పుడు డైరెక్ట్ గా ఎలిగేషన్ తీసుకొచ్చి గవర్నమెంట్ బాడీ హెడ్ మీద తయారు చేశారు, వాళ్ళ మీద వేశారు, సెబీ చైర్పర్సన్ మీద, భర్త మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, అందరి మీద వేస్తారు. అండ్ దానికి అఫ్ కోర్స్ పొలిటికల్ మైలేజ్ తీసుకున్న వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు. సో బేసిక్ గా నేను ఇన్ డీప్ గా దాన్ని చూసిన తర్వాత, అన్ని ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత నాకు కూడా కొంత ఒపీనియన్ ఫ్రేమ్ అయింది. సో అందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడదాం. సో బేసిక్ గా వాళ్ళ మేజర్ కన్సర్న్ ఏంటి, స్టేక్ హోల్డింగ్ ఆఫ్ ఆఫ్ షోర్స్. సో బేసిక్ గా పెట్టుబడులు కొన్ని బయట ఉన్నాయి, ఎవరివి, సెబీ చైర్పర్సన్వి అని చెప్పేసి వాళ్ళ మెయిన్ ఎలిగేషన్. సో బేసిక్ గా బయట ఉన్నటువంటి ఆఫ్ షోర్ కంపెనీ ఏదైతే ఉందో అది అదానీ గ్రూప్ కి సపోర్ట్ చేస్తుంది, దాని త్రూని డబ్బులు వచ్చాయి, XYZ ఈ ఎలిగేషన్స్ ని క్రియేట్ చేశారు. అసలు ఆవిడ చైర్పర్సన్ గా ఉండి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ని పెట్టుకొని కూడా బయట ఆఫ్ షోర్ కింద వెళ్ళి ఎందుకు పెట్టుబడి పెట్టారు? సో బేసిక్ గా ఒకవేళ ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది డీప్ గా చేస్తే ఈవిడ కూడా బయటకు వస్తారు కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ని డైల్యూట్ చేశారు అని చెప్పేసి దాని గురించి మేజర్ కాన్ఫ్లిక్ట్ అనేది. సో బేసిక్ ఇక్కడ ఒక కౌంటర్ ఏంటి అని అంటే, ఆవిడ సెబీ చైర్పర్సన్ కాకముందే ఆవిడ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బయట ఉన్నాయి, రైట్. సో చైర్పర్సన్ అయిన తర్వాత అక్కడ పెట్టుబడులు పెట్టి దాని నుంచి సంపాదించిన కండిషన్ ఏం లేదు. సో ఆ తర్వాత మరికొన్ని రిపోర్ట్స్ చూసిన తర్వాత ఆవిడ దాని నుంచి అద్భుతంగా రిటర్న్స్ జనరేట్ చేసింది కూడా ఏమీ లేదు. హార్డ్లీ వాళ్ళ ఫ్యామిలీ నెట్వర్త్ లో ఒక 9% ఏదో అందులో ఉన్నట్టుంది అంతే. నిజంగా దాని నుంచి పెద్ద ఎత్తున హ్యూజ్ చంక్ ఆఫ్ మనీ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే, వాళ్ళు నిజంగా మ్యానిపులేట్ చేయాలి అన్న మైండ్ సెట్ తోటి ఉంటే ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసేవాళ్ళు అక్కడ. బట్ అక్కడ ఉన్నది పార్ట్ అండ్ పార్సల్, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లో కొన్ని పెట్టారు. అండ్ రెండోది, మనమే ఎన్నో రకాలుగా ఆలోచించి ఆ సెక్టార్ ఈ సెక్టర్స్ అని ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటాం, లేదా ఆ కంట్రీ బాగుంది ఈ కంట్రీ బాగుంది అని ఆ బేస్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. అట్లాంటిది సెబీకే చైర్పర్సన్ అయిన వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంత ఎక్స్పోజర్ ఉంటుంది. సో వై డోంట్ దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్? సో బేసిక్ గా ఇక్కడేదో పంపించేసి ఒక స్టాక్ ని ర్యాలీ చేయడం కాదు కదా, దే హ్యావ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఇలా అక్కడ పెట్టుకుంటారు. మరి ఆ మాటకు వస్తే మిగతా చాలా మంది రాజకీయ నాయకులకు కూడా చాలా విడివిడిగా స్టాక్స్ లో పెట్టుబడులు ఉన్నాయి కదా, అన్నంత మాత్రాన వాళ్ళతో మనం ముడిపెట్టుకున్నట్టు కాదు కదా. సో బేసిక్ గా వాళ్ళకి ఏదైతే నాలెడ్జ్ ఉందో నాలెడ్జ్ కి తగ్గట్టుగా పెట్టుబడులు తీసుకుని బయట పెట్టారు. అండ్ రెండు, దాని ద్వారా పూర్తి స్థాయిలో అడ్వాంటేజ్ పొందినట్టుగా వాళ్ళు ఎటువంటి ఎవిడెన్స్ ని ప్రొవైడ్ చేయలేదు. ఓకే, సో బేసిక్ గా ఇప్పుడు అదానీ గ్రూప్ కి అడ్వాంటేజ్ చేసి ఉంటే ఏదో ఒక ఎవిడెన్స్ అనేది ఇచ్చి ఉండాలి. ఇన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది,
ఇంత డబ్బులు వాళ్ళ నెట్వర్క్ లో యాడ్ అయింది. సో ఎటువంటి పేపర్ ఎవిడెన్స్ లేదు, ఎలిగేషన్ మాత్రమే చేశారు, అంతమించి ఇంకేమీ లేదు. అండ్ ఇంకొకటి ఏంటి, వాళ్ళ భర్త మనకి రీచ్ గురించి ఐడియా ఉంది కదండి, ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది. సో బేసిక్ గా రీచ్ కి సంబంధించి ఇంకొక ఎలిగేషన్, రీట్స్ కి సంబంధించి బ్లాక్ స్టోన్ రీచ్ మార్కెట్ లోకి వచ్చే 3 నెలల ముందు వాళ్ళ భర్త ఆ బ్లాక్ స్టోన్ కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యారని చెప్పేసి అన్నారు. సో ఎప్పుడైతే ఎంప్లాయీగా జాయిన్ అయ్యారో అప్పటి నుంచి పలానా ఇన్ని నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్ పేపర్స్ తీసుకొచ్చారు. సో రీచ్ ని బాగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు, పరోక్షంగా ఆ కంపెనీకి అడ్వాంటేజ్ వచ్చేలాగా చేశారు, ఒక ఫ్యామిలీ ఫేవర్ లాగా చేశారు అని చెప్పేసి ఇంకొక ఎలిగేషన్. సో బేసిక్ గా వాళ్ళ భర్త బై ప్రొఫెషన్ ఆయన ఒక మంచి ఎంప్లాయ్, ఆయన ఇంటర్నేషనల్ కంపెనీస్ లో వర్క్ చేశారు, ఆయనకు మంచి ఎక్స్పోజర్ ఉంది. అండ్ 2 ఆయన అందులో పెట్టుబడిదారులా. ఇప్పుడు ఆ కంపెనీకి ఏదన్నా ప్రాఫిట్, ఆ కంపెనీకి ఏదన్నా వచ్చినంత మాత్రాన ఈయన ఒక ఎంప్లాయే కదా, ఎంప్లాయీకి ఏమొస్తుంది, శాలరీ వస్తుంది, షేర్ రాదు కదా. ఎండ్ ఆఫ్ ది డే షేర్ వచ్చినట్టు ఏమైనా ఉందా పోనీ. ఇప్పుడు బ్లాక్ స్టోన్ కంపెనీకి ఏదైనా అడ్వాంటేజ్ క్రియేట్ చేశారు, షేర్స్ ఏమైనా ఇష్యూ చేశారా, లేకపోతే అది ఇష్యూ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్స్ లో ఏమైనా పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ అయ్యాయా, దానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు. సో బేసిక్ ఈ విషయాలే చాలా క్లియర్ గా మనకి సెబీ చైర్పర్సన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మా అకౌంట్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి, మేము టైం టు టైం వాటిని అప్డేట్ చేస్తున్నాము, మేము దీన్ని ఏవి దాచిపెట్టింది ఏమీ లేదు, మాకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంతా మేము చూపించిందే, ఇంతకు ముందు ఆఫ్షోర్ అదంతా నా పేరు మీద ఉంది, నేను సెబీ చైర్పర్సన్ అయ్యే టైంకి ట్రాన్స్ఫర్ చేసేసాను నా భర్త పేరు మీదకి, అదంతా క్లియర్ గా ట్రాన్సాక్షన్ లో కనిపించేది, ఇందులో దాచిపెట్టేది ఏమీ లేదు అన్న విధంగానే ఉంది. సో బేసిక్ గా మనకు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సెబీ కూడా అఫీషియల్ గా సర్క్యులర్ రిలీజ్ చేసింది, మార్కెట్స్ ని డీస్టెబిలైజ్ అంటే స్టెబిలిటీ లేకుండా కింద పడేసే ప్రయత్నం చేస్తున్నాయి కొంతమంది. సో బేసిక్ గా వచ్చిన ప్రతి రిపోర్ట్ కి మీరు రియాక్ట్ అవ్వకండి, ఇన్వెస్టర్స్ కొంచెం ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించండి, ప్రతిదానికి రియాక్ట్ అయితే నష్టపోయేది మనమే అని. సో ప్రీవియస్ గా మనం హిస్టరీలో కూడా గమనించినట్లయితే 18 నెలల క్రితం జరిగినప్పుడు వాళ్ళు ఒక రిపోర్ట్ ని జనరేట్ చేసి మార్కెట్ లోకి ఇచ్చిన తర్వాత లాభపడ్డది ఎవరు అంటే వాళ్ళు, ఇక్కడ నష్టపోయింది ఎవరు, ఎండ్ ఆఫ్ ద డే రీటైలర్. సో ఒక మార్కెట్ ని పడేయడం కోసం బేసిక్ గా ప్రూవ్ అయిందానంటే ఏమి ప్రూవ్ అయిందేం లేదు. అట్లా అని చెప్పేసి ఏ ఎలిగేషన్స్ అదాని మీద ఎవరి మీద ఉండవా అంటే అంత పెద్ద సామ్రాజ్యంలో చిన్న చిత్తగా ఉంటాయి, కానీ కంప్లీట్ గా బిహైండ్ ద లా ఏవి జరగవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అకార్డింగ్ టు ద లానే చేసుకుంటూ పోవాలి. చిన్న చిత్తగా పొరపాట్లు ఎక్కడ ఉండొచ్చు, లేవో ఉన్నాయి, అది ఎవరికి తెలియదు, ఓన్లీ గాడ్ నోస్. ఓకే, సో బేసిక్ ఇట్లాంటివన్నీ రెగ్యులర్ గా ఉండేవే, కానీ బియాండ్ ద లా ఏది చేయడానికి కుదరదు. బియాండ్ ద లా చేసి ఫైనాన్స్ మినిస్టర్లుగా చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు లేరా, ఉన్నాయి కదా చరిత్రలు కూడా. సో బేసిక్ గా ఈ రోజు కాకపోతే రేపైనా కానీ జైలుకి వెళ్తారు కదా. సో బిహైండ్ ద లా ఏవి జరగడానికి లేదు, అవకాశం లేదు. సో బేసిక్ కొంత డెఫినెట్ గా ఫేవరబుల్ గవర్నమెంట్ మీకు ఉంటే, మీకు అనుకూల గవర్నమెంట్ ఉంటే కాంట్రాక్టర్ వెళ్ళి తెచ్చుకుంటాడు కదా కాంట్రాక్ట్, అవేనా జరిగితే జరగచ్చు, కానీ బిహైండ్ ద లా జరగడానికి అవకాశాలు లేవు. నథింగ్ ఈస్ ప్రూవెన్. సో బేసిక్ గా ఏదున్నా కానీ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ జరుగుతుంది. అండ్ ఈ రోజు మన మార్కెట్ కూడా గమనించినట్లయితే ఆ రిపోర్ట్ కి అసలు మార్కెట్ వెయిటేజ్ ఇవ్వలేదు, మార్కెట్ అసలు రియాక్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలి అని అంటే మార్కెట్ చాలా టైం వరకు కూడా గ్రీన్ లోనే ఉంది, మెజారిటీ ఆఫ్ ద టైం కూడా క్లోజింగ్ కూడా స్లైట్లీ గ్రీన్ లోనే చేసింది. సో బేసిక్ గా మార్కెట్ దానికి వెయిటేజ్ ఇవ్వడం మానేసింది. ఎప్పుడైతే అదాని మీద వాళ్ళు ఎలిగేషన్ క్రియేట్ చేసిన తర్వాత సుప్రీం కోర్టు అది తప్పు అని కొట్టేసిందో, హిండెన్బర్గ్ మీద ఒక విశ్వాసం అనేది పోయింది. ఒక రకంగా దాని వల్ల వాళ్ళకి ఈగో హట్ అయింది. ఒక రకంగా ఇది ఒక ఈగో హట్ అవటం వల్ల జరిగిన పరిణామంలాగా కనిపిస్తుంది, కానీ ఏది కూడా పేపర్ ఎవిడెన్స్ తోటి రాలేదు. కోర్ట్స్ దేని మీద పనిచేస్తాయి, మీరేసే ఎలిగేషన్ మీద పనిచేస్తుందా? కోర్టు దేని మీద పనిచేస్తుంది, సాక్ష్యాలు కావాలి, పేపర్ ఎవిడెన్స్ ఉందా? ఏదన్నా ఎలిగేషన్ ఏముందండి, నేను ఒక మాట చెప్తా, విష్ణు గారు అది, విష్ణు గారు ఇదని అయిపోద్దా, నా మీద ఒకళ్ళు వేస్తారు, అయిపోతుందా? కాదు కదా. ఎలిగేషన్ ఏముంది, నేలకున్న ప్రతి ఒక్కరు మాట్లాడేస్తారు, అంతే కదా. పేపర్ ఎవిడెన్స్ లేకుండా ఏది కూడా ప్రూవ్ కాదు. హిండెన్బర్గ్ రియాక్షన్స్ అనేవి మార్కెట్ లో కనిపించే అవకాశం లేదు. అదాని స్టాక్స్ కొద్దిగా రియాక్ట్ అయ్యాయి, మార్నింగ్ 5 to 6-7% పడ్డాయి, కానీ మొత్తం రికవర్ అయిపోయి ఆల్మోస్ట్ -1-2% లో సెటిల్ అయిపోయాయి ఇమీడియట్ గా సేమ్ డే లోనే. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అని అంటే, డెఫినెట్ గా మనకి అది ఇంటర్నల్ గా కొంతమందికి కూడా ఐడియా ఉంటుంది. మనం ఎలక్షన్ టైం నుంచి గమనిస్తే అదాని స్టాక్స్ ఆల్రెడీ బిలో లెవెల్స్ లోనే ఉన్నాయి, అదాని స్టాక్స్ ఆల్రెడీ సెల్లింగ్ లోనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అదాని స్టాక్స్ మన మార్కెట్ ర్యాలీ, ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత జరిగిన ర్యాలీలో అదాని స్టాక్స్ అసలు పార్టిసిపేటే చేయలేదు. దాదాపుగా అదాని ఎంటర్ప్రైజ్ అయితే -15% లో ఉంది. సో బేసిక్ గా వాళ్ళు ఏదైనా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి అని అంటే ఇన్సైడ్ నుంచే ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వాలి. సో వీళ్ళు కూడా ఇక్కడ కూడా ఎవరో స్టాక్ మేబీ డెఫినెట్ గా ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తారు. సో ఇక్కడ కూడా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఒక రకంగా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళందరికీ ఈరోజు ఇండియన్ మార్కెట్స్ అయితే మంచి బుద్ధి చెప్పినట్టు కనిపిస్తుంది. సో మొత్తానికి మన మార్కెట్లకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బందులు కనపడట్లేదు. ఏదైనా ఉంటే పేపర్ ఎవిడెన్స్ ఉండాలి, జస్ట్ ఎలిగేషన్ క్రియేట్ చేయడానికి అయితే ఏమి పనికిరాదు. సో మొత్తానికి టీ కప్పుల తుఫాన్ లాంటిది అంతే.
యాక్చువల్గా తుఫాన్ కూడా ఏం లేదండి. తుఫాన్ కూడా ఏం లేదు. వర్షం వచ్చే ముందు ఒక చిరుగాలు వచ్చిపోతుంది చూసారా, జస్ట్ వీకెండ్ లో అట్లాంటిది ఒకటి జరిగింది. వీకెండ్ అందరికి మంచి టైం పాస్, వీకెండ్ లో జరిగింది. ఎగ్జాక్ట్లీ వీకెండ్ అందరూ మాట్లాడుకోవడానికి మంచి టాపిక్ దొరికింది, అంతే, అంతకుమించి ఏం లేదు. రైట్ 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 రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.